అన్నగారు, ఏమైందన్నా? డ్రింకింగ్ టైం. డెవిల్ ఎంటర్డ్. డ్రింకర్ డిస్టర్బ్డ్. నరదృష్టి. పోతానన్నా. ఇంకేం పోతావురా? తాగేటప్పుడు వచ్చినోడు పాలోన్ లెక్క. కూసో. ఆహా, నా బతికి ఐబిఎంసి ఓసి తప్ప ఇంత కాస్ట్లీ మందు ఎప్పుడు తాగలేదు. ఈరోజు కరెక్ట్ టైంకి వచ్చా. 2 పెగ్గులు ఎక్కువనే. సప్పరిస్తా. ఏ లెవెల్కి ఆ లెవెల్ మందు దాపుతానరా నేను. నీ లెవెల్కు ఇది సరిపోతుంది. నేను సామాజిక న్యాయం పాటించే అభ్యుదయవాదినిరా తమ్ముడు. నన్ను అర్థం చేసుకోవాలరా. తీసుకో. ఆగురా. తాగనన్నా, చూసి సంతోషిస్తా. అది చూసి సంతోషపడికి ఏమన్నా సినిమా హీరోని అనుకున్నావురా? అది మొగోని మందురా. కొనాలే, తాగాలే, ఊగాలే. అప్పుడే ఉంటుందిరా అసలైన మజా. నా ఫిలాసఫీ చెప్తా ఇంద్రాబాయి. पैसे में परमात्मा है. ఆ దేవుడు మనిషికి జన్మనిచ్చిందే 4 డబ్బులు సంపాదించి సచ్చే వరకు స్వర్గం చూడమని, చావమని రా. అర్థం చేసుకున్నోడు 4 డబ్బులు సంపాదించుకుంటా తాగి తిని ఊగుతున్నాడు. వాని పరమాత్మను వాడే చూసుకుంటున్నాడు. జీవితం అర్థం చేసుకోనోడు చాలీ చాలని బతుకులతోని అడుక్కు తిని బతుకున్నాడ్రా. నాయసంటోని చూసుకొని కుళ్ళి సచ్చి నీతి నిజాయితీ అంటూ వాడేదో సత్యధర్మపోడు లెక్క పోజులు కొట్టి బతుకుతున్నారా చాతగాని కొడుకులు. నీకేమన్నా, నువ్వు ఇట్లనే మాట్లాడుతావు. నీ దగ్గరకు వచ్చి పైసలు ఇచ్చి పని చేయమని అంటారు. నీ కూతురు దగ్గరనే లంచాలు వచ్చాయి. అదే మాయాసుటి బతుకులకు పని చేస్తేనే పైసలు, 4 కొంటేనే 4 పైసలు. చాలీ చాలని బతుకులు, పొట్టకు బట్టకు సరిపోని జీతాలు.
రేయ్, తెలివైనోళ్ళని చూసి తెలివిలేని కొడుకులు ఆరిపోసుకునే మాటలు రా ఇవి. తెలివైనోడు ఎక్కడున్నా ఏం పని చేసినా సంపాదిస్తాడురా. ఏం సంపాదిస్తామన్నా, నేను చూస్తలేనా చేస్తలేనా? తిరగంగా సుపెట్టంగా ఒక్క పెళ్లి సంబంధం ఖాయమైంది. లక్షలు కట్నం తీసుకుంటారు, 4 పైసలు ఈయనకి ఏడుస్తారు. అదే నన్ను చూడురా, నేను పెళ్లి చూపుల కంటే ముందే డబ్బులు సంపాదించి నేనే నీకు కమిషన్ ఇస్తా. సంతోష్, హారతి తీసుకోరా. ఏమైందిరా? నా బ్రతికే మండిపోతుంటే ఈ మంగళారతి ఎందుకమ్మా? కాల్చుకోవడానికా? ఏమైందిరా నీ బతుక్కి? ఈ రోజు నీ పుట్టినరోజురా సంతోష్, సంతోషంగా ఉండాలిరా నువ్వు. ఎలా ఉండమంటావమ్మా సంతోషంగా పెళ్లి చేసుకోకుండా? నా వయసు ఇప్పటికే 30 దాటిపోయింది. ఇప్పటికే పెళ్ళై పిల్లా పాపతో సంతోషం గడపాలి నేను, కానీ పెళ్లి కోసం పడిగాపులు పడుతున్నా. నా పెళ్ళి ఎప్పుడవుతుంది అమ్మా? ఏం చేయమంటావురా? పిల్లలు దొరకట్లేదురా. ఆడపిల్లలకి కరువు వచ్చింది. ఒకప్పుడు మమ్మల్ని పెళ్లి చూపులు చూడడానికి ఎంతో మంది వచ్చేవారు. అందులో ఎవరు నచ్చుతారా, మా పెళ్లి ఎప్పుడవుతుందా అని ఆడపిల్లలము ఎదురు చూసేటోళ్ళం. ఇప్పుడు వచ్చేసరికి ఏ ఆడపిల్లకి నా కొడుకు నచ్చుతాడో, నా కొడుకు ఎప్పుడు పెళ్లి కొడుకు అవుతాడో అని ఎదురు చూసి దుస్థితి దాపురిచ్చింది. ఈ రోజు నీ పుట్టినరోజురా, గుడికి వెళ్దాం, నువ్వు సంతోషంగా ఉండాలిరా. నా పెళ్లి కానంత వరకు నేను సంతోషంగా ఉండలేనమ్మా. ఏ గుడికి రాలేను. పదవి మనమే వెళ్దాం. వచ్చే పుట్టినరోజుకైనా వాడికి పెళ్లి కావాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. హలో, హ్యాపీ బర్త్డే రా సంతోష్. థ్యాంక్ యూ రా. ఈ బర్త్డే విషెస్ కాదురా, నీ మ్యారేజ్ విషెస్ ఎప్పుడు చెప్పాలని ఉందిరా. మ్యారేజ్ పేరు ఎత్తకరా, నాకు చిర్రెత్తుకొస్తుంది. చిర్రెత్తుకు రావడం ఏంట్రా? ఓ అమ్మాయి మెడలో తాళి కట్టి తన దాన్ని చేసుకున్నప్పుడేరా మనం మగాడివి అయ్యేది. మ్యారేజ్ లైఫ్ లో ఉండే మజానే వేర్రా. మ్యారేజ్ చేసుకుంటేనే నీకు తెలుస్తుందిరా.
హలో సంతోష్, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. మ్యారేజ్ మ్యాచెస్ ఎంతవరకు వచ్చారా? మ్యాచెస్ సెట్ కావట్లేదురా. చూసి చూసి విసుకొస్తుందిరా. మన ఏజ్ బార్ అయిపోతుందిరా. అమ్మాయి ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఏం చదివింది, చదవలేదు, తెలుపా నలుపా అనేవి ఏం చూడకూడదు. నో క్యాప్షన్, ఓన్లీ వన్ ఆప్షన్, మ్యారేజ్. పెళ్ళి పెళ్ళి అని చావగొడుతున్నారు కదరా. అసలు అమ్మాయిని ఇస్తే కదరా పెళ్లి చేసుకోవడానికి. ఒక్కగానొక్క కొడుకు, పెళ్లి చెయ్యంది ఏం లాభం మనం బతికి? మనకంటూ వచ్చిన సంబంధాన్ని అమ్మాయి ఎలా ఉంది ఇలా ఉందని మనమే వద్దనుకున్నాం. కానీ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు, కావాలంటే దొరకట్లేదు. సంతోష్, ఏమైందిరా? సంతోష్, ఏమైంది? ఏంట్రా ఇది? ఏంది పని? ఎందుకు చనిపోవాలనుకుంటున్నావురా? పెళ్లి కానీ లైఫ్తో విసిగిపోయాను నాన్న నేను. నీకు పెళ్లి కాదని ఎందుకు అనుకుంటున్నావురా? నాకు పెళ్లి చేస్తానన్న నమ్మకం మీకుందా నాన్న? మేము చూడని మ్యారేజ్ బ్యూరో లేదు, కల్వన్ ఒక్కరు లేడు, తిరగని ఊరు లేదు పెళ్లి సంబంధాల కోసం. ఒకప్పుడు ఆడపిల్లంటే అబార్షన్ చేయించేవాళ్ళు.
ఆడపిల్ల పుట్టిందంటే పురిట్లోనే చంపేసేవాళ్ళు. అదే ఇప్పుడు మగవారికి శాపంగా మారిందిరా. ఆ ఆడపిల్ల కోసమే కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నావు. అప్పుడు మగవాళ్ళు చేసిన పాపమే ఇప్పుడు మగపిల్లలకి శాపంగా మారి పెళ్లి కాకుండా ఎంటాడుతుంది. మన మ్యారేజ్ బ్రోకరు ఫోన్ చేస్తున్నాడే. దేవుడా, ఈ సంబంధమైనా కుదిరేటట్లు చూసామి. పెళ్లి సంబంధం చూస్తారా సార్? చూడటమే కాదండి, పెళ్ళే చేసుకుంటాం. కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఆల్ కండిషన్స్ అగ్రీ అండి. పెళ్లి సంబంధం కుదిరితే చాలు. అయితే రండి. ఓకే అండి. అయ్యా, ఈయన శంకర్రావు గారు. నమస్తే. శంకర్రావు గారు భార్య సుమిత్ర గారు. సుమిత్ర గారి అబ్బాయి పెళ్లి కొడుకు సంతోష్ గారు. అంతేనయ్యా. అయ్యా శంకర్రావు గారు, 10,000 డబ్బులు ఇస్తారా? ఎందుకండి? సారు విలువైన టైం కేటాయిస్తున్నారు కదా. పెళ్లి సంబంధం కుదిరితే ఓకే, లేకపోతే సార్ టైం వేస్ట్ కాదా? కుదరకపోతే మా టైం వేస్ట్ కాదా? నా బిడ్డ పెళ్లి చేస్తా అని నేను మీ ఇంటికి రాలేదు, మీ కొడుకు పెళ్లి చేస్తా అని నా ఇంటికి వచ్చావు. ఏమయ్యా విఠల్? అయ్యా 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 చెప్పనిస్తే కదయ్యా నన్ను. ఆల్ కండిషన్స్ అగ్రి అంటూ పరిగెత్తుకొచ్చారు. అయ్యా, ఫస్ట్ కండిషన్ 10,000కే. వెనక్కిపోతే ఈ జన్మలో మీ కొడుకు పెళ్లి చేసినట్టే. నేనిస్తానండి. బేషుగ్గా సుమి. నా ఫిలాసఫీ ఏంటో వాళ్ళకి చెప్పావా? అయ్యా చెప్పక చస్తానా? పైసామే పరమాత్మయే. పైసా సంపాదిస్తేనే మనిషి. సంపాదించినోడు సచ్చిన శవంతో సమానం. సార్కైతే పని, కాకపోతే పైసలు. పైసా విలువ తెలిసినోడు కాబట్టి కసితో నీ కరసం చేసి లక్షలు సంపాదిస్తాడు.
ఏయ్, చెప్పమన్నది నా ఫిలాసఫీ గురించి రా, నా క్యారెక్టర్ క్లారిఫికేషన్ గురించి కాదు. అయ్యా 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 బాబు సంతోష్, ఏం చదువుకున్నావు? ఎంటెక్. మీరేం చదివారు? ఎంఎస్సి బిఎడ్. మీరు? బిఎస్సి. మరి మీరు? ఇంటర్లా మా అయ్య తెచ్చిండు, నాకు అటెండర్గా జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినాక ప్రమోషన్ కావాలంటే సర్టిఫికెట్లు కావాలి, ఎగ్జామ్లు కట్టాలి, పైసలు పైరవీలు దావత్లు ఇచ్చి కింద మీద పడి డిగ్రీ పీజీ వరకు సర్టిఫికెట్లు సంపాదించిన, అటెండర్ టు ఆఫీసర్ అయినా. నా నేమ్ ప్లేట్ల డిగ్రీలు ఉండాలనుకున్నా, పెట్టుకున్నా. చదువుకున్న నాలెడ్జ్ తక్కువ, కొలువు చేసి సంపాదించుకున్న తెలివి ఎక్కువ. గుంటల భూముల నుండి ఎకరాల భూముల దాకా వాటి సర్వే నంబర్లు, ఏ పుట్టలో ఏ గుట్టలో ఎలాంటి భూములున్నాయో, వాటి పుట్టు పూర్వోత్తరాలు ఏమున్నాయో అన్నీ గూగుల్ రాకముందే నా మైండ్లో మ్యాపింగ్ చేసి పెట్టుకున్నా. నన్ను గలవంది పని కాదు, నేను పోంది ఫైల్ గలదు. ఇదే నా జాబ్ ప్రోగ్రెస్, ఇదే నా డెవలప్మెంట్. మీదేం జాబ్? నేను కొత్త పిఆర్సీ తోటి జీతాలు పెరిగినాయేమో కదా? మీకు తెలీదా ఎంత పెరిగాయో? మాకా? మేము మీ లెక్క జీతాలు చూసి ముచ్చేటోళ్ళం కాదు. ఎంత వస్తుందో కూడిక తీసివేతలు చేసేటంత టైం మాకు ఉండదు. మేము డైలీ ఇన్కమ్ ఎంతనో చూసుకునేటోళ్ళం. మీ జీతము మా పాకెట్ మనీతో సమానం. మీరు ఫస్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూపులు, ఫస్ట్ అయిన తర్వాత ఏటీఎం ముందు పడిగాపులు. మేము వచ్చింది పెళ్లి చూపులకండి, నా జీతాలు లెక్కేసుకోవటానికి కాదండి. మీ కొడుకు జీతం ఎంతో నాకు తెలియాలి కదా. 1 lakh వరకు వస్తుందండి. శాలరీ ఓకే. కనకమహాలక్ష్మి, నా భార్య కనకమహాలక్ష్మి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. ఏసీ ఆన్లో లేదా? ఉక్కపోతగా ఉంది. సారీ కనకం, నువ్వు అడుగు పెడితే ఏసీ పెంచాలని మర్చిపోయా. భార్యను చల్లగా చూసుకునే భర్త అంటే మీరే అయ్యగారు. నా భార్యకు బిడ్డకు ఫుల్ ఏసీ కావాలి. మీ ఇంట్లో ఏసీ ఉందా? బెడ్రూమ్లో ఉందండి. సంబంధం కుదిరితే హాల్లో కూడా పెట్టిస్తామండి. అలా ఉన్నావు? ఎలా ఉన్నానండి? నేనెలా ఉన్నాను? బంగారంతో నిండుగా ఉన్నారండి. ఆడదాని వంట మీద బంగారం చూసి మగవాడి సంపాదన చెప్పొచ్చు. నీకే బంగారానికి దిక్కు లేదు, రేపు నా బిడ్డకేమిస్తారు? 30 తులాల బంగారం నాకు కూడా ఉందండి. పెళ్లి సంబంధం అనగానే ఆడావిడిగా వచ్చేసామండి. బంగారం వేసుకోవాలనే ఆలోచనే రాలేదండి. నా భార్యకు నాకంటే నాలెడ్జ్ ఎక్కువ. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఓన్గా చదివింది, అందుకే ఎక్కువ క్వశ్చన్స్ వేస్తుంది. అమ్మాయిని చూపిస్తే బాగుంటుందండి. మీ అబ్బాయిని టెస్ట్ చేయని, మా అమ్మాయిని చూపించాం. కనకం, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, నెలకు 1,00,000 శాలరీ. బాబు, అద్దాలివ్వు.
మొన్నటి సంబంధం చూడబుడ్డి కళ్ళద్దాలోడు. సాలరీ 1,75,000. కానీ కాదనుకున్నాం వాడి భూతద్దాలు చూసి. .5+ ఆంటీ, కావాలంటే కాంటాక్ట్ లెన్స్ వేయించుకుంటా. స్టాండప్. ఓకే, అబ్బాయి హ్యాండిక్యాప్డ్ కాదు. మొన్న ఒక సంబంధం అన్నీ చక్కగా ఉన్నాయి. వాడు వెళ్తున్నప్పుడు తెలిసింది వాడి నడుము వంకరగా ఉందని. సాఫ్ట్వేర్ ఇంజనీర్, మైండ్ సాఫ్ట్గా ఉన్నా బాడీ మాత్రం ఫిట్గా ఉండాలి. నేను రోజు జిమ్కి వెళ్తానండి. అయితే 10 పుషప్స్ కొట్టు, చూస్తా. ఆపు, ఆపు, ఎక్స్ట్రా వద్దు. మొన్న ఒక గున్నేందుకు సంబంధం వచ్చింది. వాడు కారు దిగి లోపలికి వచ్చేసరికి దమ్ము పట్టిండు. ఆస్తమారు ఫోన్ లెక్క. అందుకే ఈ టెస్ట్. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉన్నోడే నిజమైన మునగాడు. వాడే మా అమ్మాయికి కాబోయే మొగుడు. ఈ రోజుల్లో కొడుకును కన్నందుకు ఆ మాత్రం కన్నీళ్లు కార్చండి పెళ్లి కుదరదండి. ట్రైలర్కే కన్నీళ్లు పెట్టుకుంటే ఎలాగండి? ముందు ముందు సినిమా చూడాలి మాతో. మీ అమ్మాయిని చూపించండి. సంతోష, నా పేరు సంతోష్ అండి. మన నేమ్స్ మ్యాచ్ అయ్యాయండి. మరి పెళ్లి చేసుకుంటావా? మరి చేసుకుంటానికే కదండి వచ్చాము. అమ్మాయి పని పిల్లండి. మేము మీ అమ్మాయి అనుకున్నామండి. అలా ఎలా అనుకుంటారండి? మా అమ్మాయి చేతికి కప్పు తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదు. అలా పెంచామండి మా అమ్మాయిని. రేపు మీ ఇంటికి వచ్చేది మీకు సేవలు చేయడానికి కాదు, మీతో సేవలు చేయించుకోవడానికి. అన్నగారు, మీ అమ్మాయిని చూసి అదృష్టాన్ని వాళ్ళకి కలగజేయండి. వాళ్ళ కళ్ళు కాయలు కాసిపోతున్నాయి అన్నగారు. మీ వాచిపోయిన మాటలకు మా గుండెలు కాలిపోతుంది. బేబీ క్షేత్ర, రామ్మా.
బేబీ వస్తుంది, ఏసీ పెంచు. మా బేబీకి హిమాలయాల్లో ఉన్నంత చల్లగా ఉండాలి. మా అమ్మాయి క్షేత్ర. అమ్మాయి నేచురల్ బ్యూటీ. అమ్మాయి ఏం చదివిందండి? అమ్మాయి వయసు ఎంత? 23. మీ ఏజ్? ఏం చెప్పాలా, 28. అలా అనిపించట్లా. రేపు ఎస్ఎస్సి సర్టిఫికేట్ వెరిఫై చేస్తా. తేడా వస్తే తాట తీస్తా, చీటింగ్ కేసు పెడతా. మీరు జాబ్ చేస్తారా? చేయాలనుకుంటే చేస్తా, నచ్చకపోతే మానేస్తా. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఎక్స్ట్రా ఇన్కమ్ ఫ్రమ్ మీ. డోంట్ ఆస్క్ మీ టు డూ ద జాబ్. ఇట్స్ మై చాయిస్ వెదర్ టు డూ ఆర్ నాట్. నా బిడ్డ జాబ్ చేస్తూ నీ కష్టాలు పంచుకోవడానికి నీ ఇంటికి రావట్లా, సుఖపడడానికే కాలు పెడుతుంది. కళ్ళకద్దుకొని చూసుకోవాలి, కానీ కండిషన్స్ పెట్టకూడదు. మరీ అలాగంటే ఎలాగండి? భార్యాభర్తలు అంటే కష్ట సుఖాలు పంచుకోవాలి కదండి. ఐ హేట్ అత్తా మామాస్. మా అమ్మాయి మా ఇంటి గడప దాటి మీ ఇంట్లో అడుగు పెట్టేసరికి మీరు కనపడకూడదు. మేము ఎక్కడికి వెళ్ళాలండి? అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. అదే నా పాలసీ. వాళ్ళు వెళ్తారా, నువ్వే వెళ్ళి వేరే కాపురం పెడతావా, అది మీ ఫ్యామిలీ మ్యాటర్. డిసైడ్ చేసుకోవాల్సిన చాయిస్ మీదే. మేము వెళ్తామండి బయటికి. మాకు కావాల్సింది మా అబ్బాయి పెళ్ళి, వాడి సంతోషం. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. ఐ లవ్ మై ప్రైవసీ. మీ అబ్బాయికి వంటొచ్చా? వచ్చండి, ఇంజనీర్ చదువుకున్నప్పుడే నేర్చుకున్నాడు. గుడ్, థ్యాంక్ గాడ్. లాస్ట్ కండిషన్ ఓకే అంటేనే మ్యారేజ్ ఫిక్స్. చెప్పండి. పెళ్లి ఫిక్స్ అవ్వగానే మీ ఆస్తిపాస్తులన్నీ మా అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వాలి. కలిసొచ్చే కాలానికి కాసులు కురిపించే అమ్మాయిని అన్నారండి. అలాగే ఎలాగండి మరి? మా జీవితాంతం కష్టపడి కూడబెట్టింది ఉన్న పడంగా మీ అమ్మాయి పేరు మీద చేయమంటే ఎలా చేస్తామండి? కుదరదండి. మా అమ్మాయి రాణిలా బ్రతకాలంటే మీ సర్వస్వం మా అమ్మాయి చేతిలో పెట్టాలి. అది చూసి మేము గర్వపడాలి. మరి మా బతుకులు ఏం కావాలండి? చెప్పండి, మేమేం కావాలి? అడుక్కు తినాలి. నేను వీళ్ళ దగ్గర బిచ్చగల్ల బ్రతకాలి. పెళ్లి చేసుకున్న పాపానికి థు, ఇది పెళ్ళేనా? మన బ్రతుకులు వీళ్ళ దగ్గర తాకట్టు పెట్టి బ్రతకాలా? పెళ్లి కోసం థు, జీవితం దీన్ని పెళ్లి చేసుకొని బానిసలా బ్రతికే బదులు చచ్చే వరకు బ్రహ్మచారిలా బ్రతుకుతే సరిపోతుంది. కానీ నేను ఇలా బ్రతుకా. ఇన్ని రోజులు పెళ్లి కోసం పడకబులు పడ్డా, ఏడ్చిన. కానీ నేను ఇప్పుడు సంతోషిస్తున్నా. కులం మతంతో నాకు సంబంధం లేదు. అనాథ నేను పెళ్లి చేసుకుంటా. ఇలాంటి పెళ్లి సంబంధం చచ్చా చేసుకోను. బాబు, అనాథ శరణాల్లో అమ్మాయి దొరకకపోతే? అమ్మా నాన్నలు లేని అనాథ పిల్లని దత్తకు తీసుకొని బ్రతుకుతా. ఓ తండ్రిలా బ్రతుకుతా. ఓ కొడుకుగా నా తల్లిదండ్రులు సేవలు చేసుకుంటూ బ్రతుకుతా. మీరెంత, మీ బ్రతుకెంత? మానవ సంబంధాలు మర్చిపోయిన జంతువులరా మీరు. థు. పెళ్ళి అంటే రెండు కుటుంబాల కలయిక.
ఇరు కుటుంబాల బంధాలు, అనుబంధాలు, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఒకరితో ఒకరు పంచుకుంటూ కొత్త పెళ్లి జంటలకు కుటుంబ బంధాలు, విలువలు పెద్దవారమే నేర్పడం, పంచివ్వడం లాంటిది. అమ్మా నాన్నలు, ఆడపడుచుల నుండి దూరంగా బంధువులు, బాధ్యతలు అనేవి లేకుండా చేయటం అంటే మనిషిని కుటుంబ బంధాల నుండి దూరం చేస్తూ ఎవరూ లేని శ్మశానం వైపు తీసుకెళ్లడం లాంటిది. శ్మశానంలో సంతోషం ఉండదు, జీవిత వైరాగ్యం ఉంటుంది. మాకు పెళ్లి చూపుల గుణపాఠం బాగా నేర్పారు. పిలిపించుకొని ఉమ్మించుకోవడం అంటే ఇదే. టైం వేస్ట్, మూడ్ ఆఫ్, నీ షో అటర్ ఫ్లాప్. పైసా కంటే పవర్ఫుల్ మొగోడే గొప్పోడన్నా. రేయ్, తెలివైనోళ్ళని చూసి తెలివిలేని కొడుకులు ఆరిపోసుకునే మాటలు రా ఇవి. తెలివైనోడు ఎక్కడున్నా ఏం పని చేసినా సంపాదిస్తాడురా. అదే నన్ను చూడురా, నేను పెళ్లి చూపుల కంటే ముందే డబ్బులు సంపాదించి నేనే నీకు కమిషన్ ఇస్తా. రేపు వీన్నే ఎన్కౌంటర్ చేస్తా చూడు. నాకు గుచ్చాలంటే డిఫెండ్ చేసుకునే గుచ్చండి. మారిపోయారు సార్. Hindu will give it to Ashu. పొడుస్తాను కూడా నేను డిఫెండ్ చేసుకోవడం తప్ప నా వేరే పెద్ద ఆప్షన్ లేదు. తను ఎంత వచ్చి కన్విన్స్ చేసినా నేను కన్విన్స్ అవ్వను బికాస్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ కెప్టెన్. టీవీ సీరియల్స్, సినిమాలు అయిపోయినాయి. ఇదో కొత్త ఎంటర్టైన్మెంట్ షోనా? నైట్ దొంగతనం చేసుకొని తీసుకోపోయింది. సో అది నీ చూశారు, బట్ హమీదానే మొత్తం అది కాయిన్ అవి చూసి చూసి బోర్ కొట్టిపోయాయి డాడీ. నౌ లేటెస్ట్ ఎంజాయ్మెంట్ షో బిగ్ బాస్ షో. బాస్ షో చూసి నవ్వుకునే బదులు మనమేవో షో చేసి ఒక ఆట ఆడుకుందాం. నో నెవర్, ఐ డోంట్ లైక్ ఇట్. నేను కూర్చుంటే ఎన్ఆర్ఐ, అది అమెరికా ముందే కూర్చుంటా, కాలు మీద కాలు వేసుకొని. నా పుట్టింట్లో నుండి కాలు తీసానంటే నా అడుగు అమెరికాలోనే పడాలి. ఆ అడుగు కంటే ముందే అసలు పెళ్లి చూపుల రిహార్సల్స్ నేను చూపిస్తా. నేను చూపించే షోలో ఇదో బిగ్ బాస్ షో అనుకోండి. షో చూసేది మనమే, ఆడించేది మనమే. ఆడేది మాత్రం వాళ్ళు, నవ్వేది మనం, నాటకం ఆడేది వాళ్ళు. మన రేంజ్ ఏంటో చూపించి ఎంజాయ్ షో చేద్దాం. జస్ట్ ఫర్ ఫన్ అండ్ ఫ్యూరియస్ లాగా. మన మ్యారేజ్ బ్రోకరు ఫోన్ చేస్తున్నాడే. దేవుడా, ఈ సంబంధమైన కుదిరేటట్లు చూసామి. పెళ్లి సంబంధం చూస్తారా సార్? చూడటమే కాదండి, పెళ్ళే చేసుకుంటాం. కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఆల్ కండిషన్స్ అగ్రీ అండి. పెళ్లి సంబంధం కుదిరితే చాలు. ప్రేక్షకులకు నమస్కారం. ఎలా ఉంది ఫ్రెండ్స్?
నా పెళ్లి ఎప్పుడు? వధువు కావాలంటున్న అబ్బాయిలు, మంచి ఉద్యోగం, ఆస్తి, అంతస్తులైన అబ్బాయిలు కావాలంటున్న వధువు తల్లిదండ్రులు, సగటు అబ్బాయికి ఈ రోజుల్లో వధువు దొరకడం కష్టంగానే ఉంది. నా ఫిలిం వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ఉండడానికి బిగ్ బాస్ షోను కాన్సెప్ట్గా తీసుకోవడం జరిగింది. ఈ ఫిలింపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ అంబటి అమర్నాథ్ ఫిల్మ్. లైక్ చేయండి,